పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యలమంద కోటగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్ప కొండ తిరణాలు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఈ తిరణాలలో చుట్టుప్రక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా త్రికూటాలు అనగా 3 శిఖరాలుగా కనబడతాయి. కనుక త్రికూటాచలం అని ఈ పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామి త్రికూటాలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రాత్మక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వేలనాటి చోళ రాజైన కులత్తుంగ చోళరాజు సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురు రాజులలో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధానాలుగా దానాలు చేసేవారు. కోటప్ప కొండ ఎత్తు 1787 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని క్రీస్తు శకం 1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజామల్రాజు నరసింహరాయని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నరసరావుపేట సంస్థానాధీశులు రాజామల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలను చేసేవారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సంప్రదాయం లేదు. పురాణ కథనాలను అనుసరించి దాక్షయాజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరము చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సును ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలనానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలనానికి వచ్చి పరమశివుడి నుండి జ్ఞానోపదేశం పొందుతాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అనే పేరు. లోపలి లింగం 1 అడుగు ఎత్తు ఉంటుంది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అంటారు. విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువులు ఉన్నాయి. రుద్ర శిఖరంనకు నైరుతి భాగంనున్న శిఖరంనకు బ్రహ్మ శిఖరం అనే పేరు. రుద్ర విష్ణు శిఖరంలపై స్వయంభువులకు జ్యోతిర్లింగాలు వెలియుటయు, ఈ శిఖరంపై ఏమీ లేకపోవుటయు కని చింతిల్లి బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడి లింగాన్ని ఆవిర్భవింపజేసెను. ఇదే బ్రహ్మ శిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె, మునిమంద, యలమంద అని పేర్లు గలవు.